రవ్వ ఉప్మా చేస్తున్నాను ఇప్పుడు. దాంట్లో కావాల్సిన పదార్థాలు ఇదిగోండి, ఇదే గ్లాసు రవ్వ, సేమ్ అదే గ్లాస్తో 3 గ్లాసులు నీళ్ళు పోసుకోండి. దానికి వస్తువులు మిరపకాయ, ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయలు, కొబ్బరి తురుము, టేస్ట్ బాగుంటుంది కొబ్బరి తురుము వేస్తే, జీలకర్ర, కరివేపాకు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, అంతే. ఇది శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇవి ముందు వేయించుకోవాలి. మనం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేయించుకోవాలి. వేసిన గుళ్ళు ఉంటే వేసుకోవచ్చు, నేను వేసిన గుళ్ళు వేయట్లేదు. దాని బదులు కొబ్బరి తురుము వేస్తున్నా, బాగుంటుంది. కొత్తిమీర కూడా వేసుకోండి, బాగుంటుంది పైన దింపాక. ఇంకొకటి పోపు వేగింది. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేస్తున్నా, కరివేపాకు వేస్తున్నా, మళ్ళీ వేయించుకుందాం. వేగిందండి. బొంబాయి రవ్వ ఉప్మాలోకి పోపు నీళ్ళు పోస్తున్నా. 1కి 3 అండి. ఇదిగో 1 గ్లాసు, ఇదిగో 2వ గ్లాస్ అండి, ఇదిగో 3వ గ్లాసు. సేమ్ అదే రవ్వ గ్లాస్తో కాస్తంత ఉప్పు వేసుకోవాలి. సరిపడా వేసుకోండి, ఉప్పు సరిపడా ఉప్పు వేసుకోండి. ఇది బొంబాయి రవ్వ ఉప్మా. మూతెట్టుకోండి. ఆవిరి వచ్చిన తర్వాత అప్పుడు కొబ్బరి తురుము వేసుకోవాలి. అందులో పెరిగాయి. ఇప్పుడు కొబ్బరి తురుము వేసేసుకోవాలి. ఇలా కొబ్బరి తురుము వేసేసుకుని కొంచెం వేసుకోండి చాలు. బుల్లి చించాడు చాలు, రుచి కోసం. కరిగిపోతుంది అంతా. ఈ రవ్వ ఇలాగా సన్నగా పోసుకోండి, జాగ్రత్తగా కలుపుకోండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఉండలు కట్టకుండా ఉండటం కోసమే నెయ్యి వేసేది. ఇలా కలుపుకోండి. 4 పక్కలా కలిస్తే 4 పక్కలా కలుస్తుంది. నూనె కూడా అంటుకుంటుంది పోపు. అదే కలవలేదన్నమాట కట్టెలు దించాక కలుపుకోండి. ఇలా మూత వేసుకోండి. కొంచెం మెత్తగా ఉంటే అలా నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. కావాలంటే నూనె వేసుకోండి. నాకు సరిపోయిందని వేయలేదు ఇంకా. ఇదండి బొంబాయి రవ్వ ఉప్మా అయిపోయింది. ఇలా చేసుకోండి. తరుక్కుని వేసుకోండి. కొత్తిమీర బాగుంటుంది. తినేటప్పుడు కొద్దిగా కలుపుకుంటూ తింటే బాగుంటుంది కొత్తిమీర. అదండి బొంబాయి రవ్వ ఉప్మా. దీంట్లో బొంబాయి చట్నీ కూడా బాగుంటుంది. శనగపిండి వేసి కలిపేసి పోపు వేసుకుని దింపేసుకుంటే బాగుంటుంది. అల్ల పచ్చడి బాగానే ఉంటుంది. అదండి బొంబాయి రవ్వ.